హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డిజైనర్ ఫ్రాక్ విత్ కలీస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. దీనికి కావాల్సిన ఫ్యాబ్రిక్ ప్లెయిన్ టసర్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్, లైనింగ్ 2.5 మీటర్. ఈ ఫ్రాక్ని నేను 10 to 12 ఇయర్స్ బేబీ గర్ల్కి డిజైన్ చేస్తున్నాను. ఈ డ్రెస్కి నేను ఇక్కడ టసర్ సిల్క్ తీసుకున్నాను, అంటే నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్యాబ్రిక్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇంకా మార్కెట్లో మనకి థిక్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో అలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నట్లయితే మనకు కలీస్ అనేవి నీట్గా కనిపించేలా వస్తాయి. నార్మల్గా మనం కలీస్ ఎలా కట్ చేస్తామో ఇప్పుడు పేపర్ కటింగ్లో చూద్దాము. సో బేసిక్గా అయితే మనం పేపర్ కటింగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి మనం కటింగ్ చేస్తాము. సో కలీస్ అంటే చాలామంది ఈ వేలో కట్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే మనకి ఇంకొక ఎక్స్ట్రా స్టిచ్ పడుతుంది. ఇలా ఎడ్జెస్ పీస్ మనకి ఇలా జాయింట్ పడేలా వస్తాయి. సో అలా కాకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీనిలో బాడీ పార్ట్కి నేను ఇక్కడ 13 ఇంచెస్ సెపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా పెట్టుకున్న ఫ్యాబ్రిక్ని మరలా దీని మీదకి ఫోల్డ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి 4 ఫోల్డ్ మీద ఉంది. దీన్ని మరలా ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి, అంటే మనకి టోటల్ 8 ఫోల్డ్ వస్తుంది. దీని విడ్త్ మొత్తం నేను ఇక్కడ 3.5 మీటర్స్ తీసుకున్నాను అండ్ లెంత్ వచ్చేసి టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చి 48 ఇంచెస్. ఇందులో బాడీ పార్ట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకోవాలి. సో బాటమ్ లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ పెట్టుకోవాలి. సో 36 ప్లస్ మార్జిన్కి 1 ఇంచ్ 37 ఇంచ్ దగ్గర మనము మార్క్ చేసుకోవాలి. అండ్ నేను 2 ఇంచెస్ ఫోల్డింగ్కి ఇక్కడనే మార్క్ చేసుకుని తీసుకుంటున్నాను. లేకుంటే మీరు సెపరేట్గా కూడా మనం 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని సెపరేట్గా అటాచ్ చేసుకుని మనము టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇందులోనే నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. వేస్ట్ సైజ్ వచ్చేసి 26 ఇంచెస్. ఇక్కడ నేను 8 కలీస్ తీసుకుంటున్నాను, అంటే 26/8 వేసుకోవాలి. సో 3.5 ఇంచ్ వస్తుంది. అండ్ మనము మార్జిన్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో టోటల్ వచ్చేసి 4 ఇంచ్ తీసుకోవాలి. ఈచ్ కలీకి మనము 4 ఇంచ్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ 8 ఫోల్డ్ మీద ఉన్నది. సో 4/2 చేసుకుని 2 ఇంచ్ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2 సైడ్ కార్నర్స్ దగ్గర మనము 2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్ మనము డౌన్కి స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మిడిల్లో మనము ఒక డాట్ పెట్టుకొని మనము లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఆ కలీస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇలా మనము ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మిడిల్కి కట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి టోటల్ లెంత్ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. మనం జాయింట్ రాకుండా మనము ఫోల్డ్ చేసుకున్నాం కనుక ఈ మిడిల్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని తీసేయాలి. సో చూసారు కదా, ఇది మొత్తం 4 లైన్స్ వచ్చాయి, అంటే 4 కలీస్ వచ్చాయి. టోటల్ వచ్చేసి 8 తీసుకున్నాం మనము, అంటే ఫ్రంట్ 4 బ్యాక్ 4 వస్తాయి. సో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ని కూడా సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ లైనింగ్ తక్కువ తీసుకుంటున్నాను, ఓన్లీ 2 మీటర్స్ తీసుకున్నాను. ఇలా లైనింగ్ని 4 ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ దానికిలానే మనము ఇక్కడ కట్ చేసుకోవాలి. బట్ లెంత్ వచ్చేసి దాని లెంత్ 37 పెట్టుకున్నాం కదా.
సో దీని లెంత్ వచ్చేసి 35 పెట్టుకుంటున్నాను, అంటే దానికంటే ఇది 2 ఇంచ్ తక్కువ తీసుకుంటున్నాను. అండ్ వేస్ట్ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనకి 4 ఫోల్డ్ మీద ఉంది కనుక ఇక్కడ 4 ఇంచ్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇది సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లానే 8 ఫోల్డ్ మీద తీసుకున్నట్లయితే మనం 2 ఇంచ్ మార్క్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇలా లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ చూద్దాము. బాడీ పార్ట్ వచ్చేసి ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అంటే జిప్ వస్తుంది కనుక. టోటల్ విడ్త్ 10 ఇంచ్ తీసుకుంటున్నా. అండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ కదా, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో టోటల్ 13 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 6 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆమోల్ వచ్చేసి నేను ఇక్కడ 6.5 ఇంచ్ తీసుకుంటున్నా. బిలో 8 ఇయర్స్ వాళ్ళకైతే మనము 5 ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది, అంటే షోల్డర్ అండ్ ఆర్మ్ రౌండ్ మనము 5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ విడ్త్ 3 ఇంచెస్ అండ్ నెక్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. మీకు తక్కువ కావాలంటే 4 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. బాడీ విడ్త్ వచ్చేసి 32 ఇంచెస్, సో 32/4 8 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ సైజ్ వచ్చేసి 26 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో 1 ఇంచ్ మనం ఇక్కడ టక్స్కి పెట్టుకోవాలి. సేమ్ మనము కలీస్ కట్ చేసుకున్న సైజ్నే మనము ఇక్కడ వేస్ట్ సైజ్ కట్ చేసుకోవాలి. వేస్ట్ షేప్ కోసము ఇలా 1 ఇంచ్ మనము క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను, మీరు 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ అంటే పిల్లలకి నేను డిజైన్ చేసేటప్పుడు నేను ఇక్కడ తక్కువ తీసుకుంటాను, సో నేను అందుకోసం ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకున్నాను. ఫ్రంట్ ఆర్మోల్ వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనము బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. డాట్స్కి ఇలా మనము మిడిల్లో మార్క్ పెట్టుకోవాలి. అండ్ డాట్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 4.5 ఇంచ్ తీసుకుంటున్నా. సేమ్ అట్లానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టిచ్చింగ్ చూద్దాము. సో ఇలా మనము కలిసిని తీసుకోవాలి, అంటే ఒకదానికొకటి వీటిని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు సో ఫస్ట్ అయితే మనము ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా 2 ఇంచ్, దాన్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాక మనము ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ వస్తుంది, సో అలాంటప్పుడు ఇట్లా స్మాల్ ఫ్రిల్స్ పెట్టుకుని మనము స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకున్నాక మనము ఈ 2 ఎడ్జెస్ని జాయింట్ చేసుకోవాలి. చాలా వరకు మనము ఈ ఎడ్జెస్ని జాయింట్ చేశాక కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాము. అలా చేయడం వల్ల కింద షేప్ అంత నీట్గా రాదు. సో మనం ఈ వేలో స్టిచ్ చేసినట్లయితే కింద కలీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్ని పీసెస్ని ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి, అంటే ఫ్రంట్ 4 అండ్ బ్యాక్ 4 వస్తాయి. ఇలా అన్నింటినీ జాయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి.
సేమ్ అలానే లైనింగ్ కూడా జాయింట్ చేసుకుని కింద స్మాల్ ఫోల్డ్ ఇచ్చుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ లైనింగ్ వచ్చేసి మనము జిప్కి ఓపెన్ పెట్టుకోవాలి. మిడిల్లో ఓపెన్ ఉంచుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ లైనింగ్ని వేసుకుని ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. నెక్ రౌండ్కి స్టిచ్ వేసుకుని దీనికి స్మాల్ టక్స్ ఇచ్చుకొని దాన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక కావాలంటే ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 2 టక్స్ ఇచ్చుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ 1/2 ఇంచ్లో మనము టక్ వేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డిజైన్ కోసము నెక్ని ఇలా మెజర్ చేసుకోవాలి మనము. దీని టోటల్ వచ్చేసి ఇక్కడ 22 ఇంచెస్ ఉంది. సో 22 ఇంచెస్ బై 4 చేసుకోవాలి. సో 5.5 ఇంచ్ మనము ఈ డిజైన్ అనేది తీసుకోవాలి క్యాస్కేడ్స్ది. దీనికోసం ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని ఇట్లా క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి. అగైన్ దీన్ని క్రాస్ ఫోల్డ్ వేసుకోవాలి. మనం నెక్ మెజర్మెంటు తీసుకున్నాం కదా. సో 5.5 ఇంచ్ మనము ఇలా మార్క్ చేసుకోవాలి. పైనుంచి ఇలా 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇట్లా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. అండ్ దీని లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా వన్ సైడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు 6లో హాఫ్ 3 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మనము ఇలా క్రాస్గా డౌన్ తీసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ అట్లనే ఇంకొక పీస్ని కూడా కట్ చేసుకోవాలి. దాని లెంత్ వచ్చేసి 4 ఇంచ్ తీసుకోవాలి. ఇలా మనము 2 క్యాస్కేడ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే సైజులో మనము ఇంకొక 2 పీసెస్ని కట్ చేసుకోవాలి. దీనికి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేక లైనింగ్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది లోపలికి పోతుంది. సో ఇలా సేమ్ సైజులో కట్ చేసుకుని మనము స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక దీనికి స్మాల్ కట్స్ ఇచ్చుకోవాలి.
స్మాల్ కట్స్ ఇచ్చి దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని దీని ఆర్మ్ రౌండ్ చూద్దాము. దీనికి నేను స్లీవ్స్ వేయలేదు కనుక ఇట్లా మనము ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా క్రాస్ పీస్ తీసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక స్మాల్ కట్స్ ఇచ్చుకొని దాన్ని టర్న్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీకు ఒకవేళ స్లీవ్స్ కావాలి అంటే స్లీవ్స్ కట్ చేసుకొని స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే ఇలా స్లీవ్లెస్ ఇచ్చాను. సో ఇంకా నాకు ఇట్లా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకొంచెం మిగిలింది. సో దాన్ని నేను ఇక్కడ ప్లీట్స్ ఇవ్వబోతున్నా. దీనికి పర్టికులర్ మెజర్మెంట్ కాకుండా నా దగ్గర ఎంత ఫ్యాబ్రిక్ ఉందో అంతా యూజ్ చేస్తున్నాను. సో ఫ్యాబ్రిక్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుని దీన్ని జస్ట్ టర్న్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా 1 ఇంచ్ లెంత్లో మనము స్మాల్ ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా ప్లీట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఈ ప్లీట్స్ అన్నీ కూడా మనకి షోల్డర్ సైజ్ రావాలి. అంటే షోల్డర్ సైజ్ వచ్చేలాగా మనం ప్లీట్స్ని దగ్గరగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాస్కెట్స్ని తీసుకొని ఇట్లా నెక్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఇలా నేను 2 లేయర్స్ని నేను ఒకదాని మీద ఒకటి నెక్ కాకుండా ఒకటి కొంచెం డౌన్కి తీసుకుంటున్నాను. సో అది షోల్డర్ వరకు వచ్చేలాగా నేను స్టిచ్ వేసుకుంటున్నా. సో ఇలా పైనుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. మనము ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాం కదా, వాటి మీద నుంచే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ని తీసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ లేయర్ని నెక్ ఎడ్జ్కి స్టిచ్ వేయాలి. నీట్గా స్టిచ్చింగ్ కనిపించకుండా రావడం కోసము నేను ఇలా లోపల నుంచి స్టిచ్ వేసాను. అంటే ఇట్లా మనకి బయట స్టిచ్చింగ్ కనిపించకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్కి ఈ బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. సేమ్ అట్లనే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ ప్లీట్స్ని లోపలికి పెట్టి మనము స్టిచ్ వేసుకోవాలి.
సో ఇప్పుడు దీనికి మనము జిప్ అటాచ్ చేసుకుందాము. దానికోసం ఇలా మార్క్ చేసుకుని మనం జిప్ని అటాచ్ చేసుకోవాలి. సో దీనికి నా దగ్గర ఫుల్ జిప్ లేదు, సో నా దగ్గర షార్టే ఉంది కనుక నేను హాఫ్ నుంచి జిప్ వేస్తున్నాను. సో ఇలా హాఫ్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి నేను జిప్ అటాచ్ చేస్తున్నాను. మనము మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా మనము జిప్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మనము స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అట్లనే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. సో పైన మనము జిప్ ఫుల్ వేసుకోలేదు కదా, సో ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసి దాన్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని మళ్ళీ దాన్ని టర్న్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. అండ్ బటన్స్ కోసము జస్ట్ నేను ఇట్లా స్మాల్ రోప్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, స్టిచ్చింగ్ నేను ఓన్లీ జిప్ వరకే వేస్తున్నాను, కింద వరకు వేయట్లేదు. ఎందుకంటే స్టిచ్చింగ్ కనిపిస్తే అంత నీట్గా ఉండదు. సో ఓన్లీ ఈ పార్ట్ వరకే నేను స్టిచ్ వేసాను. సో ఈ మిగిలింది జస్ట్ లోపలికి ఫోల్డ్ చేసి జిప్కే అటాచ్ చేసేస్తాను. ఒకవేళ కావాలి అంటే మనము మొత్తం ఇలా స్టిచ్ వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వేయలేదు. సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను. సో ఇలా నీట్గా మనము జిప్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. అది మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా, లైనింగ్ సెపరేట్గా జాయిన్ చేసుకోవాలి. అండ్ ఇదే మోడల్లో కలీస్ని కూడా మనము ఎక్కువ కట్ చేసుకోవచ్చు, డబుల్ కట్ చేసుకోవచ్చు. డ్రెస్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో మనము ఇలా నార్మల్ ఫ్యాబ్రిక్స్తోనే ఇలా డిజైనర్ ఫ్రాక్స్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ డ్రెస్ని శారీని కూడా యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసి జస్ట్ ఇలా నేను 2 బటన్స్ యాడ్ చేశాను. సో చూసారు కదా, డిజైనర్ బేబీ ఫ్రాక్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈజీగా ఇంట్లోనే మనము డిజైనర్ ఫ్రాక్స్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 to 13 ఇయర్స్ వాళ్ళకి ఎవరికైనా కూడా ఈజీగా వస్తాయి. ఇంకా పెద్దవాళ్ళకైతే జస్ట్ వాళ్ళ మెజర్మెంట్స్తో 1-2 ఇంచ్ డిఫరెన్సెస్లో మనము కట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.